నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. బీఆర్ఎస్ బలపరిచిన ఐనవోలు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గడ్డం రఘువంశీ ఐనవోలు గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులతో కలిసి ముఖ్య సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. తాము ముఖ్యంగా గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారం నా ప్రధాన లక్ష్యమని, అభివృద్ధిలో గ్రామ రూపురేఖలు మారుస్తానని, ఐనవోలు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ఆదరించి ఆశీర్వదించాలని, మీ అమూల్యమైన ఓట్లను కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గడ్డం రఘువంశీ ఓటరు మహానీయులను కోరారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థి రఘువంశీ, మాజీ ఉప సర్పంచ్ అడ్డగుడి సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికల ఇన్ఛార్జ్ పోలపల్లి రామ్మూర్తి, మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, గ్రామ శాఖ అధ్యక్షులు తాటికాయల కుమార్, కార్యదర్శి కాటబోయిన అశోక్, మాజీ PACS చైర్మన్ తండా వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ జ్యోతి రాజిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పట్టపురం ఎల్లగౌడ్, సీనియర్ నాయకులు తీగల లక్ష్మణ్ గౌడ్, గ్రామస్తులు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక విద్యావంతుడిగా గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ను మూతపడుతుంది. గవర్నమెంట్ స్కూల్ ను ఆధునీకరించి గ్రామస్తుల సహకారంతో దాన్ని పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. అదే విధంగా గ్రామ పంచాయతీలో అవినీతి లేని పరిపాలన అందించేందుకు నా మొదటి ప్రాధాన్యత ఇస్తా. అదే విధంగా గ్రామంలో వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీలు మొదలగు వాటి మీద నేను ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. దాంతో పాటు మా గ్రామంలో CC కెమెరాలు, అదే విధంగా యువతకు సంబంధించి మా గ్రామంలో క్రీడా మైదానం లేదు. యువతకు సంబంధించి ఒక క్రీడా మైదానం నేను వచ్చేందుకు నేను కృషి చేస్తాను. అదే విధంగా ఓపెన్ జిమ్, అదే విధంగా గ్రంథాలయం కూడా మా గ్రామంలో లేదు. గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. గ్రంథాలయంతో పాటు విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నేను ప్రయత్నిస్తాను. దాంతో పాటు మా గ్రామంలో శ్మశాన వాటిక కూడా దానికి బోరు లేదు. దాంతో పాటు షెడ్ కూడా నిర్మించేందుకు నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా రోడ్డు సమస్యలు బాగా మా గ్రామంలో చాలా ఉన్నాయి. వాటిని కూడా తీర్చేందుకు సిద్ధపడతా. మా మండలంలోనే ద బెస్ట్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నేను ప్రయత్నిస్తాను. గ్రామస్తుల సహకారంతో, దాతల సహకారంతో గ్రామాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి మీ అందరికీ నమస్కారం మాటిస్తున్నాను. నా యొక్క గుర్తు కత్తెర గుర్తు. దయచేసి నాకు భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్ లో భాగంగా ఈ రోజు ఐనవోల్ గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డం రఘువంశీ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుకు వేసి ఈ గ్రామ ప్రజలను ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాం. మేము చేయవలసిన అంశాలు, మరి తెలివికల్లవాడు, మరి MA పొలిటికల్ ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి మరి విద్యార్థి, ఎంతో పేరున్నటువంటి నాయకుడు, పేద పక్షాన వ్యక్తి, యువకుడు. మరి ఈ రోజు రాజకీయంగా రావడం మాకు సంతోషం. వారి ద్వారా ఐనవోలు గ్రామ అభివృద్ధిలో పారిశుద్ధ్యం గాని, నీటి వసతులు గాని, మరి లైటింగ్ గాని, మరి అంతర్గత రోడ్లను మొదటిగా తీసుకొని యువతలో ఒక చైతన్యాన్ని చేస్తూ దేహదారుఢ్యానికి సంబంధించినటువంటి వ్యాయామశాలను ఏర్పాటు చేయడం, అదే విధంగా మరి ఐనవోల్ గ్రామంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యక్తులతోనే మరి వీరికి విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కూడా డోనర్స్ ద్వారా సేకరించుకుంటూ ప్రభుత్వాన్ని కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు పోవడం, అందరికి కూడా సముజ్జులుగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ రోజు ఒక యువకుడు, చైతన్యవంతుడు, మరి ఆయనను మేము బలపరచడం జరిగింది. కాబట్టి ఐనవోలు గ్రామ ప్రజానికం కూడా ఆయన వైపునే ఎక్కువ శాతం ఉన్నారు. మరి కత్తెర గుర్తు కూడా అఖండ మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి మేము సంతోషిస్తున్నాం.